ఫ్రెండ్స్ మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ గిరిక సక్క తిరుగుతలేదే కొత్త సూది సూది రీపోయిందంటే చికిటి కాడు కుడుతుంది ఎక్కువ పోయి సూదేలు మంది సార్లు కూడా మంది మునిగిపోతే మంది సార్లు కూడా మంది మీద మన్ను వస్తే దసరా పండుగ వస్తుందా అని 15 రోజుల ముందు ఇచ్చిన జాకెట్లు కుట్టువని జాకెట్లు కుట్టి కుప్ప కుప్ప ఈడేసిన దసరా పండుగ వేది దీపాలు వేది సంక్రాంతి వచ్చింది మంది సార్లు కూడా శివరాత్రి కుప్ప అయింది కుప్ప సార్లు కూడా జాకెట్లు తెచ్చి మంది వారిచ్చిన మంది మునిగిపోను మంది వంకపోరాయి కుట్టే మిషన్ మన దగ్గర లేదు కానీ మంది గిరాకీ ఎవరయ్యా రావణ 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 మావన్న నీ వర్షక్కడిగో మా కొడుకు మాత్రం అనగా 30 ముళ్ళ బట్ట పంపిండు 60 అంగీలు కుడితే నిన్ను పెళ్లి కుట్టుడే మావయ్య కుట్టుడే 60 అంగీలు కుట్టంగా మిగిలిన బట్టుంటే నీకు చెడ్డి కుడతా అట్లా చెడ్డి కుడతావు కుట్టుడే మావయ్య కుట్టుడే మరి 3 తులాల ముచ్చాలు పట్టుకున్నాడే దీన్ని గోడ పట్టు కూర్చొని పెడితే దుర్గమ్మ మాట నా కొడుకు 3 తులాల ముత్యాలు పంపిండు ముత్యాలు మాత్రం అనగా 60 అంగిలో వస్తే పెళ్లి చేసుకుంటాడు మీ కొడుకు పెళ్లి చేసుకుంటాడ కానీ ముత్యాల పోతా ఇక్కడే ఉండు ముత్యాల పోతా వస్తా నువ్వు బాధపడవు మామ ఇక 60 అంగిలో ముత్యాల పోతా పోయంగా నీ చెట్టుకి ముందర పోతా ముత్యాల పోతా ఇక ఆ చెట్టు కొడుతుందేమో ఆ చెట్టు కొడితే ఆ చెట్టుకి ముందరే పోతాం చెప్పిండే వెళ్ళిపోతాడు అంగిల్ కుట్టదయ్యా దేవుడా దేవుడా ఎంత కొలిసినా అంగిలాకే అవ్వా రాజు మూతి మీద మీద ఉండే మన మీద మొలదారం ఉండే ముగ తిరిగి అలా ముగోడైతే 33 బట్ట ఇస్తే 66 అంగిలు కుడతారండి ఎంత
ఏంటే అమ్మా ఎట్లయితే గట్లాయే అయిన కాడికే అంగిలు కుడతా అంతలో అయితే మా అంటే నన్ను పెళ్లి చేసుకోడు కావచ్చు చేసుకోకుండా నా పల్లవాయే ఆయనే ఉన్నాడు అది అడిగా దేశం మీద లోకం మీద లోకం అంతా కొట్టులేదు నీ అంగీలు అయినా అంగీలు అయితే ఫోటో వస్తా చూస్తా అంగిలు కుడతా నేను పోసుకుంటాడు పోసుకుంటూ గుట్టు అంగీలు కొట్టమంటే అంగీలు అంగీలు కొట్టుకుంటా దానికల్లా ఇవ్వండి దానికి ఇవ్వకపోయే ఏడే అంగీలైనా అంగిలు కుట్టినా ఏడే అంగిలు కుట్టింది ఏడే అంగిలకు పోతా వచ్చి వీళ్ళ సంగతి మా అంటే ముద్దలు ఏడంగిలకైతే నీకు అంత అయితే నాకు అంత అయితే అంతే చేసుకోకుండా నేను ఉన్నా రోజు రాగా బండి పోగా భయం అవుతాను కానీ వాడు మళ్ళా మన అంకులు వచ్చి ఏమంటాడు మీ ఇంకా ఏతుల కంటి మిగులితే మామయ్య అని చెడ్డి కొడతా అంటే ఎలాకెళ్ళి చెడ్డి కొడతా చెట్టు కుడతాను కానీ నా చెట్టుకి ముందర ముచ్చాల పోతానే మాట పెళ్లి కనుక మాట నాయన కోటలింటి వాళ్ళు మేరలింటి పోయి మేర మంగమ్మని తీసుకొని మనం 33 అంగి పట్టి ఇస్తున్నాం కదా 60 అంగీలు కుడుతున్నా కదా 60 అంగీలు మేర మంగమ్మ తీసుకొని ఇక్కడ రా అత్యాలు 60 అంగీలు కుడితే దాన్ని పెళ్లి చేసుకుంటా దబ్బనాది రానంటే ఎట్టరా అది రాని తీసుకురా అట్నే కోమట్ల ఇంకా 60 అంగీలు అది పెయి కడుక్కోదురా అది పేగడుకోకుంటే మన నాయన బొచ్చాడు సబ్బులు తప్పుతాయి నేను వాళ్ళిద్దరు తీసుకురా రాకపోతే లంజల లెంకలు పెట్టి కొట్టుకరా ఐదరా మధ్య లెంక పెట్టి కొట్టుకుంటారా రామ రామ అయ్యో అంకులు పుట్టినావా తర్వాత టీ కావన్నా కాఫీ కావన్నా బెడ్ కాఫీ కావన్నా ఇడ్లీ కావన్నా చపాతి కావన్నా ఏది మరి మాత్రం 60 అంగీలు కుట్టినావా మళ్ళా గాడి చేస్తాను అంకులు అదే ఎందుకు కుట్టలే కాలే కాలేదు మిగలలేదా మిగలలే బట్ట మిగలలేదా మిగలలే బట్ట మిగలలేదా మిగలలే ఏడే అంగీలు అయినాయి బట్ట మిగలలేదా మిగలలే నా చెట్టు మందం అన్న మిగలలే నా చెట్టు మందం కూడా మిగలలే రంజనాడు అది ముచ్చాలి పోతా వస్తాను ఇక్కడ ఏడే మిగలలే ముచ్చాలు మిగలలే ముందటి మందం అన్న రామ రామ కోదండ రామ మేర మంగమ్మ 33 అంగి పట్టి 60 అంగిలు కుట్టావా కుట్టలే ఎందుకు కుట్టలే అవి ఏడే అంగిలే 60 కాలే మరి నీకు ఎట్లా మానం లేదు 3 బట్ట జాకెటే కాదా అంగి ఎట్లయితే అనుకున్నా ఏదో పొంకినట్ల ఏంది మళ్ళా 33 అంగి పట్టి 60 అంగి కోడదారా నువ్వు పోయిరే అదే అది కొట్టలేనే పోయేరే అంతేరా మళ్ళీ ఆయన గాడికి అయితే 3 తులాలు మాట్లాడితే తప్పే కదా రాదు గజపతి రాదు దండి వాడతారు కూడా ఈ మూతి ముట్టి మీద పడతారు ముఖ తిరగల వాడు అయితే
వేసుకుంటే 30 మంది అంగి పెట్టి 60 అంగులు కుడతా అదన్నది 60 అంగులు వస్తాను ముత్యాల పోతా తప్పేనా తప్పుకైతే 6 ఉండన్నా ఏ 6 తీగా క్లాస్మేట్ల అయితే ఉండదా ఎక్కడ క్లాస్మేట్లు ఉండాలి బాగుంటుందా ఓ ఎడవ చేత మీద ముక్కు పట్టు దొరికింది లంచముండా అంతే ఎదురు కొట్టి ఇది ఎదురు పడేక నువ్వు 60 అంగిలు కొడతా 60 అంగిలు కొడతాను ఇది లంచే 60 అంగిలు కొడతాను ఏడే కుట్టింది దొరికింది నేరాలి మేరదానా కోడదానా కుడి చేయితోటి మేరదాని ఎడవ చెంప సరుపు తడితే టమ్మం కన్నా మనిషికి చెట్టేలు టమ్మం కన్నా మనిషి ఆయన మొక్కగానే ముక్కు ముక్కే అంతే ఇంత దిక్కాల లంచే ఇది ఎదురు కొట్టి ఇది ఎదురు కొట్టి నన్ను ఎదురు కొట్టి పోతాను మెల్లగా కొడతాను ఇగో మెల్లగా రాముడు రామన్న రాముడు గొప్పగానే అక్కడ బాగా పడితే ఇంకా వచ్చాను మెల్లగా నాన్న పెడతా రాముడు రాముడు రామన్న అయిపోయింది మొత్తం దాన్ని బట్టి అయిపోయింది శిక్ష అయిపోయింది మేరదానా కోడదానా 60 అంగులు పోతాను నీ తప్పే కదా తప్పే మేరదానా ఎడవ చేత కోడదాని ముక్కు పట్టి పక్క మాట్లాడి నాయనా ఇట్లా కొడితే వీళ్ళకు సిగ్గు చేరవు రాదురా ఇటువంటి వాళ్ళను బట్టగాల్చి మీదేసి బదనం పాలు చేస్తారు ఈ లంజలు మంచి కూరగాయలు ఎడగొడతారు అందుకొరకు వీళ్ళని మాత్రం కుండల పోలు నెత్తిలో పెట్టి ఊరెళ్ళ కొట్టాలి పట్టుకొని ఊళ్ళోకి వెళ్ళి పోవాలి మీరు ఇటువంటి పడుతు కూరగాయలను బట్టగాల్చి మీదేసి బదనం పాలు చేస్తారు ఎల్లు అన్నాడమ్మా ఈ ఊళ్ళో మనకి క్యానున్నదా ఊళ్ళో చదువుకున్నావు అన్ని చదువుకున్నావు మరి ఒక్కదాన్ని అని అవుతారు కానీ బిడ్డ తప్పు చేయడం ఎంతమంది ఏంది అతలే లంగతం చేసే దొంగతనం ఈయనక పోతే ఆడిగా పోవాలి మరి ఎందుకు బతకాలి ఈ ఊళ్ళో మనకి ఏమున్నది ముళ్ళు చదువుకున్నాం నెత్తిలో పెట్టుకున్నాం ఏమున్నదక్కో మూట చదువుకున్నా ఏమున్నదక్కో ఈ ఊళ్ళో మాకు ఇంకా ఏమున్నదక్క బతకాలని ఆనాడు రామ 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 రామ
మనం ఎందుకు అడిగేది తెలియలేదా మనం ఎందుకు బతకాలి ఇళ్ళ ఊరేలో వచ్చాక ఎందుకు బతకాలి బాయిలో పడిచేద్దాం బాయిలో పడతాం కానీ చెల్లె కానీ నీళ్ళే ఉన్నారా నీళ్ళే బాయిలో పడతాం అంటే రొట్టెలు కడుతాం బాయిలో పడి అంటది అంటే మీరు కావాలన్నట్టు ఉన్నాయి కదా నీకు కానీ చెల్లె మనం మన చస్తే మనకి ఎవరు చూస్తారు ఎవరు ఎడతారు మనమే కాసేపు వాళ్ళు ఎందుకు ఎడతారు వాళ్ళకి ఎక్కిన మనం చచ్చిపోతాడు అని అవుతారు కానీ వీటి మరి మీరు ఎందుకు బయలుపడతారు అంటారా అంటలేరు మనం కాసేపు ఏడ్చినాక నిమ్మలం అయినాక బాయిలో పడి చచ్చిపోదాం ఇక సత్యం మన జీవి అప్పుడు నా చెల్లె బయలుడి తోడి ధైర్యవతులే నా చెల్లె నా చెల్లె చెల్లె నాకు బాయిలో నీరికి నా చెల్లె అని గడ్డలు చెడపెట్ట ఉన్నాయి చెల్లె నా చెల్లె అని గడ్డలు ఎల్లదొత్తి ఓ చెల్లె నా చెల్లె నాకు మనం చచ్చిపోతే ఎంత చలి పెడతా నా చెల్లె మామకు మగడే నాకు అయ్యలేడు నా చెల్లె దగ్గర మాత్రం డింగివేరు నగరంలో మరి మాత్రం అనగా బామని గురువులిందు ఒక్క బిడ్డ ఆ బిడ్డ పేరు దేవలక్ష్మి ఆ దేవలక్ష్మి దేవలక్ష్మి అది బిడ్డ అదే ఇగో ఇవాళ రేపు తినం మంచిగా లేదు రోజులు మంచిగా లేవు ఒక్కొక్కరు పాత గోడపడి నిలబడి అబ్బబ్బా ఈ బొమ్మ ఎంత మంచుకున్నారు అనే వాళ్ళు కొందరు అబ్బబ్బా ఈ బొమ్మను ఏ బ్రహ్మ సృష్టించండి అనే వాళ్ళు కొందరు గుడంబ లాగి పాత గోడల పడి బుధాలు ఎగిరెత్తారు పూల పుష్పాల తోట పోయి పూలు తెచ్చుకుంటానే నానా తోటలు పోయి బాబు పూల పుష్పాల తోటలో నాయనా మంచి మంచి మలేలాట చిన్న మలేల ఆ బిడ్డ మాత్రం సంబరపడకుండా సంతోషపడుకుంటారా అరే పువ్వుల తోటి కాదు చిలేలమ్మ చిట్ట దానిపై వెళ్ళి చిలేలమ్మ చిట్ట దేవలక్ష్మి బయలా కొండగా పరవరి కిరికి సొత్తాను